కడప పులివెందుల నిన్ను వీడను నీడను నేనే. ఇది మంచి వెరైటీ సబ్జెక్టు. ఇప్పుడు దస్తగిరి ఏమంటున్నాడు, నేను పులివెందుల నుంచి పోటీ చేస్తాను అంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, నేను నరికిన వాడిని వైఎస్ వివేకాన్ని నరికింది నేను పోటీ చేస్తానంటున్నాడు. వైఎస్ సునీత కూడా పోటీ చేస్తాను అనే విధంగా మాట్లాడారు. ఏమని? వైఎస్ సునీత ఎవరు? నరికించుకున్నటువంటి వాళ్ళు. వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె నరికించుకున్నటువంటి వాళ్ళు. అక్కడ ఆల్రెడీ ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు. అవినాష్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభియోగం ఏంటి? వైఎస్ సునీత చేస్తున్నటువంటి అభియోగం ఏంటి? నరికించినటువంటి వాళ్ళు అని చెప్తున్నారు. అంటే నరికినటువంటి వాళ్ళు పోటీ చేస్తున్నారు, నరికించినటువంటి వాళ్ళు పోటీ చేస్తున్నారు, నరికించబడినటువంటి వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఇదండి రాజకీయం అంటే. అంతే కదా. చంపబడినటువంటి వాళ్ళు ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయాడు. వైఎస్ వివేకానందరెడ్డి నరికింది ఎవరు? దస్తగిరి. అప్రూవర్గా మారి నేను నరికాను, నా చేత నరికించారు కాబట్టి, నా చేత ఎవరైతే నరికించారో వాళ్ళని ఇప్పుడు బెదిరిస్తున్నారు కాబట్టి నేను వాళ్ళ మీద పోటీ చేస్తానంటున్నాడు దస్తగిరి. ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వాళ్ళు నరికించబడినటువంటి వాళ్ళు అంటే వాళ్ళు పాపం చనిపోయినటువంటి నరికించబడినటువంటి వాళ్ళ కుమార్తె వైఎస్ సునీత కూడా మా నాన్నని నరికేశారు కాబట్టి, మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము కూడా పోటీ చేస్తాము అనే విధంగా ఉన్నారు. ఎవరైతే ఆల్రెడీ అవినాష్ రెడ్డి మీద ఉన్నటువంటి అభియోగం ఏంటి? నరికించినటువంటి వ్యక్తి అతను అని. అందుకని నరికించినటువంటి వ్యక్తి కూడా పోటీలో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వారు పోటీలో ఉన్నారు. ఏమి విచిత్రం అండి. ఒక హత్య చుట్టూత, ఒక వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య చుట్టూత కడపలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరికినటువంటి వాళ్ళు, నరికించబడుకున్నటువంటి వాళ్ళు, నరికించినటువంటి వాళ్ళు అందరూ పోటీ చేయటం అనేటువంటిది ఉందో ఏదైతే చూశారో, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని చాలా లోతుగా ఆలోచించాల్సినటువంటి అంశం. 2019లో కూడా ప్రజలు ఆలోచించారు ఈ అంశం గురించి. అరే అన్యాయం కదా ఆయన్ని చంపారు అనేటువంటిది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా దస్తగిరి ఏం చెప్తున్నాడు, ఎవరైతే నరికినటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడు, నరికించుకున్నటువంటి వైఎస్ సునీత వాళ్ళు ఏం చెప్తున్నారు, నరికించినటువంటి అభియోగాలు ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఏం చెప్తున్నాడు అనేటువంటిది గమనించాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. అంటే అది ఒక హత్యగా చూడొద్దు. ఎందుకనంటే హత్యగానే మాత్రమే చూడొద్దు అని ఎందుకు అంటున్నానంటే, ఒక ప్రజాస్వామ్యంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి హత్య జరిగిన తరువాత హత్యకు సంబంధించినటువంటి వ్యక్తులు, హత్య చేసినటువంటి వ్యక్తులని శిక్షించాల్సినటువంటి సందర్భంలో ఆ వ్యక్తులని కాపాడుతున్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులు వ్యవస్థలని భయపెడుతున్నటువంటి సందర్భాలు, ఆ వ్యక్తులు అన్ని వ్యవస్థలని కంట్రోల్ చేస్తున్నటువంటి వివాదాలు, ఆ వ్యక్తులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి వాళ్ళ మీదే కేసులు పెట్టడం, ఆ వ్యక్తులు కేసుని న్యాయం చేయమని అడుగుతున్నటువంటి వాళ్ళని బెదిరించటం, భయభ్రాంతులకు గురి చేయటం, ఇవన్నీ చూసినప్పుడు ప్రజాస్వామ్యంలో చట్టాలను గౌరవించాల్సినటువంటి వ్యక్తులు ఇటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థలకు వెళుతూ ఉంటే ప్రజలు ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం అనేది గమనించి ఓటు వెయ్యకపోతే రేపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత ఎంతటి పరిణామాలైతే చోటు చేసుకున్నాయో, లా అండ్ ఆర్డర్ విషయంలో, ప్రజలకి సంబంధించి రక్షణ విషయంలో ఎలాంటి పరిస్థితులు అయితే ఎదురైనాయో
భవిష్యత్తులో అది ప్రతి ఇంటిలోనూ, ప్రతి కుటుంబంలోనూ, ప్రతి వ్యక్తి విషయంలో కూడా అలాంటి పరిణామాలు ఎదురు కావచ్చు. అక్కడ జరిగింది, అక్కడ ఈ రకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరి వైజాగ్లో ఇంకొకరు జరగవచ్చు, ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో ఇంకో రాజకీయ నాయకుడు జరగవచ్చు, కృష్ణా గుంటూరులో ఇంకో రాజకీయ నాయకుడు జరగవచ్చు, ప్రకాశం నెల్లూరులో ఇంకొకరు జరగవచ్చు, రాయలసీమలో ఇంకొకరు జరగవచ్చు, రాజకీయ నాయకులు జరగవచ్చు, ఉపాధ్యాయుడు జరగవచ్చు, ప్రభుత్వ ఉద్యోగి జరగవచ్చు, చదువుకున్నటువంటి బిజినెస్ మ్యాన్ జరగవచ్చు, లేదా వ్యాపారస్తుడు జరగవచ్చు, లేదా మీడియా జరగవచ్చు, లేదా పోలీసులే జరగవచ్చు, ఎవరిదేం జరగవచ్చు. నేనేమంటానంటే ఆ హత్య తరువాత జరిగినటువంటి పరిణామాలు, హత్య చేయించారు అనే ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు చట్టాలను ఏ రకంగా ఉల్లంఘించి, చట్టాలను ఏ రకంగా భయభ్రాంతులు గురి చేసి, వ్యవస్థలను ఏ రకంగా మేనేజ్ చేసి వాళ్ళు ముందుకు వెళుతూ ఉన్నారో చూసినప్పుడు రేపు ఇదే పరిస్థితి రాష్ట్రంలో అనేక అంశాల విషయంలో రావచ్చు కదా. అక్కడ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఇలా ముందుకు వెళుతుంటే ఆ వ్యక్తికి ముఖ్యమంత్రి సహకరిస్తూ ఉంటే మరి రేపు కూడా ఇంకొక ఎమ్మెల్యే అలా చేయొచ్చు, ఒక మండల పార్టీ లీడర్ అలా చేయొచ్చు, లేదా సర్పంచ్ అలా చేయొచ్చు. పెద్దవాళ్ళది పెద్దది, చిన్నవాళ్ళది చిన్నది జరగవచ్చు. అలా జరిగితే ఇక ప్రజలు బ్రతికేది ఎలా, వ్యాపారస్తులు బ్రతికేది ఎలా, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు బ్రతికేది ఎలా అని ఆలోచించుకొని నేనేమంటానంటే వీళ్ళది రైట్ అయితే వీళ్ళకి, వాళ్ళది రైట్ అయితే వాళ్ళకి. అవినాష్ రెడ్డి చెప్పినట్టు న్యాయం ధర్మం గెలవాలని చెప్పినట్టుగా ఆయన చెప్పింది రైట్ అనుకుంటే అది, వైఎస్ సునీత చెప్పినట్టుగా మా తండ్రిని ఈ రకంగా చంపారు, దానికి జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తున్నారు, మా అన్నకు ఓటు వేయొద్దని చెప్పినటువంటి వైఎస్ సునీత, మరి ఆమె చెప్పినటువంటి దాన్ని పరిశీలించి, ఎవరైతే నేనే నరికాను నేనే పోటీ చేస్తానని చెప్తున్నటువంటి దస్తగిరి, మరి ఇతను కూడా పరిశీలించి, అంటే ఎన్ని ప్రజలు పరిశీలించి వాళ్ళది కరెక్ట్ అయితే వాళ్ళకి, వీళ్ళది కరెక్ట్ అయితే వీళ్ళకి, వాళ్ళ తప్పు అయితే వాళ్ళని శిక్షించడం, వీళ్ళ తప్పు అయితే వీళ్ళని శిక్షించడం చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? 5 కోట్ల మంది ప్రజానీకం మీద ఉంటుంది. అది కడప పులివెందులకు సంబంధించిన అంశం కానే కాదండి. ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అది కడప పులివెందులకు సంబంధించిన అంశం కానే కాదు. రాష్ట్రంలో రేపు ఇంకొకరి ఇంట్లో జరగవచ్చు. ఒక ఊరిలోకి, ఊరి చివరికి దొంగలు వస్తే వాళ్ళ ఇంటికి వచ్చారులే మనకెందుకులే అనుకుంటే ఆ దొంగలు అక్కడి నుంచి చివరికి మన ఇంటికి వచ్చి మనల్ని కూడా చంపేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరిది తప్పు ఎవరిది రైటు ఆలోచించి నిర్ణయం చేయాలి. ఒక ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రి గారికి బాబాయి, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మంత్రి, సుదీర్ఘ రాజకీయ కుటుంబం కలిగినటువంటి ఆ వ్యక్తి హత్యే అంతటి పరిస్థితి, అతనికే న్యాయం జరగకపోతే, అతని కుటుంబానికే రక్షణ లేకపోతే, అతని కుటుంబానికే భద్రత లేకపోతే మరి మిగిలినటువంటి కుటుంబాల భద్రతలు ఏముంటాయి, ఎక్కడుంటాయి, ఏ రకంగా ఉంటాయి అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఏది తప్పైతే వాళ్ళని శిక్షించాలి. నేను వాళ్ళని అంటలా, ప్రజలకి ఆ ఇష్యూలో ఎంత క్లారిటీ ఉంటే అంత ఆ విధంగా ఆలోచించాలి. బయట ఉన్నట్టు నేను బయట వేయండి అంటే సాక్షిలో వేసింది కూడా ప్రింట్ తప్పు. నాకు నన్ను ఒక పక్క నిలబెట్టి గొడవలేయడం నాకు కాదు ఇవ్వాల్సింది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక పక్క అవినాష్ రెడ్డి గారిని నిలబెట్టి వాళ్ళిద్దరి చేతికి గొడ్డలు ఇచ్చి మధ్యలో ఆ ఫ్రేమ్లో భారతిరెడ్డి గారిని, ఆ తర్వాత భాస్కర్ రెడ్డి గారిని, ఆ తర్వాత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారిని టటాలను పెట్టాలా. అది ప్రింటే తప్పు. వాడు వేసేవాడు అటేసినాడు కూడా నాకు అర్థం కాలే. అంటే పూర్తి స్థాయిలో నేను ఈ పొద్దు పులివెందుల్లో ఏ స్టేజీలో క్యాండిడేట్గా నిలబడతాను అనేది మీ అందరి దృష్టిలో పెడతాడా. ఓటు అడిగే హక్కు ఉంది అంటే మీరు అడిగిన క్వశ్చన్కు కరెక్టే. సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డిని మా చేత హత్య చేయించాడు, అతనికి ఓటు హక్కు అడుగుందా? ఓటు అడిగే హక్కు ఉందా? నైనా నేను చెప్పింది వాస్తవాలు నాయనా, నేను అబద్ధాలు చెప్పలేదు. ఇది ఉండేటోళ్ళు వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారి టటోళ్ళు కాదురా నాయనా, వీళ్ళు ఉండేది అని చెప్పి వాస్తవాలు చెప్పినందుకు ఈ పొద్దు ఖచ్చితంగా ఓటు అడుగుతా నేను. అంటూ సాక్షిలో వేసింది కూడా అది చాలా క్లియర్గా దస్తగిరి
అంటే కొంచెం దస్తగిరి జోలికి వైసీపీ వాళ్ళు వెళ్లకుండా ఉంటే బెటర్. ఎందుకనంటే దస్తగిరి మరీ గొడ్లిప్పేస్తున్నాడు, ఇంకా మరిన్ని నిజాలు బయటకు మరిన్ని నిజాలు మాట్లాడుతున్నాడు. అతనికి ఏదో ఆ పేపర్లో అతనికి గొడవలు పెట్టేశారంట, నరికింది ఇతనని. ఒరే బాబు, నేను నరికాను, నేను ఒప్పుకుంటున్నాను, నేను నరకలేదని చెప్పట్లేదు. నా చేత నరికించినటువంటి వాళ్ళు మీరందరు కదా, అందుకని మీ అందరి ఫోటోలు పెద్దదిగా పెట్టి నాది చిన్నదిగా పెట్టండి, లేదా నాది పెద్దదిగా పెట్టిన తర్వాత నా చుట్టూతో మీ అందరి ఫోటోలు కూడా నన్ను అడుగుతున్నాడు అతను. సరే అట్లాగే ఎన్నికల్లో పోటీ చేస్తాను, నాకు ఓట్లు వేయండి అని కూడా అడుగుతున్నాడు. నరికినటువంటి వాళ్ళు, నరికించినటువంటి వాళ్ళు, నరికించుకున్నటువంటి వాళ్ళు ముగ్గురు పోటీ చేద్దామని రాజకీయాల్లో ముందుకు వస్తున్నారంటే, ఒకరు న్యాయం కోసం, ఒకరు నేను తప్పు చేశాను నన్ను క్షమించండి నాకు న్యాయం చేయండి అని, ఒకరు అసలు మాకు ఇదేం తెలవదు, దీంట్లో మేము అమాయకులం, కాకపోతే మేము అభియోగాలు ఎదుర్కొన్నాం కాబట్టి మాకు ఇంకొకసారి న్యాయం చేయండి అని ఇంకొకరు. ముగ్గురు ఓట్లు అడుగుతున్నారు, 3 ఓట్లు. మరి చూడాలి మరి ఏం జరిగిద్ది అనేది. మధు ఉన్నాడు కదా, దస్తగిరి చంపాడు, మరి వెనకాల చంపించిన వాళ్ళు ఎవరు అనేది మరి వాళ్ళు కూడా అడుగుతున్నారుగా. అతను చెబుతున్నాడు కదా, ఇప్పుడు దాకా విన్నారు కదా బయట, చక్కగా చెబుతున్నాడు కదా. కానీ అసలు వాళ్ళు మాత్రం ఏమో పేర్లు కూడా బయటికి రావట్లేదు. ఎవరు ఎందుకు రాలేదు? పేర్లు వచ్చి అంటే అఫీషియల్గా ఇప్పుడు అఫీషియల్గా సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టిందండి, కానీ దానికి అప్రూవల్స్ అరెస్ట్ చేయడానికి ఆథరైజ్డ్గా అనేది రాలేదు కదండి. అంటే సిబిఐ చెప్పినా కానీ ఓపెన్గా అంటే శిక్ష పడలేదు కాబట్టి సిబిఐ ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పదు రాజు గారు. సిబిఐ ఛార్జ్ షీట్ వేస్తే ఛార్జ్ షీట్లో ఉన్న పేర్లు ఉంటాయి, ఆ పేరులో ఎవరి పేరు ఉంటే వాళ్ళందరూ కూడా దాంట్లో కానీ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అభియోగం అంటే దాంట్లో వాళ్ళు నేరారోపణలో ఉన్నారనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టే ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చారు, చేశారు కాబట్టే కోర్టులో ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉంది కాబట్టి అతను అరెస్ట్ కానీయకుండా ఆపుకోగలిగారు, వ్యవస్థలను మేనేజ్ చేసి ఆయన బయటికి ఉంచుకోగలిగారు. సరైనటువంటి విచారణ జరగకుండా, పూర్తిస్థాయి దర్యాప్తు జరగకుండా సిబిఐ చేత ఆపివేయగలిగారు. ఆ కేసును ముందుకు బానీయకుండా గత 5 సంవత్సరాలుగా దాన్ని అలాగే బాక్సింగ్ చేస్తూ అట్లా పెండింగ్లో పెడుతూ వస్తున్నారు. మరి ఇట్లాంటివి చాలా జరిగినాయి. మధు గుడ్ ఈవినింగ్ మధు. మొత్తానికి చంపినోళ్ళు, చంపించుకున్నోళ్ళు, చంపించినోళ్ళు అందరూ కూడా రంగంలో దిగుతూ ఉన్నారు. ఏంటి మరి మరి దీంట్లో మిగిలినోళ్ళు ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సిబిఐ, అట్లాగే దీన్ని కవరేజ్ చేసినటువంటి మీడియా, దీన్ని చూసి ఆలోచించినటువంటి ప్రజలు, మరి వీళ్ళు ఏం చెయ్యాలి సార్? డెఫినెట్గా సార్, చంపించిన చనిపోయిన వారి తరపున అందరూ ఇప్పుడు సిద్ధము అంటే సిద్ధం సార్, అందరూ కూడా సిద్ధం. చంపిన వాళ్ళు సిద్ధమే, చంపించిన వాళ్ళు సిద్ధమే, చనిపోయిన వారి తరపున మరికొంతమంది సిద్ధం. దేనికి సిద్ధం అంటే చేతికి పవర్ కోసం. ఒకవేళ చనిపోయిన వాళ్ళ తరపున ఎవరికైనా ఒకరికి అధికారం వస్తే, అంటే చంపించిన వాళ్ళకి అధికారం వస్తే, వాళ్ళు కేసును ఇప్పుడు ఎలాగైతే నత్తనడక అంటే ముందుకు పోదామా వద్దా అన్నట్టుగానే ఇప్పుడు ఎలా వెళ్తుందో అలానే అప్పుడు కూడా వెళ్తుంది. ఒకవేళ టర్న్ తీసుకుంటే అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో, అంటే చనిపోయినటువంటి వారి తరపున ఉన్నటువంటి వాళ్ళు నిలబడి గెలిస్తే, వాళ్ళ చేతికి పవర్ వస్తే, ఇప్పుడు ఏదైతే ఇలా వెళ్తుందో అప్పుడు అలా ఏం వెళ్ళదు సార్. ఒకటే ఇంకా అరెస్ట్, ఆ తర్వాత జైలుకి వెళ్ళడము, ఆ తర్వాత శిక్ష పడడం, అది మాత్రమే జరుగుతుంది. సో ఇప్పుడు అందరూ కూడా పవర్ కోసం సిద్ధంగానే ఉన్నారు. ఒక న్యాయం గెలవడం కోసం, అంటే ఒక వ్యక్తికి సంబంధించి హత్య కేసు ఏదైతే ఉందో ఆ కేసు పైన విచారణ అనేది జరగకపోవడంతో ఇప్పుడు వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగారు. ఎవరు దిగబోతున్నారు? వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారు, కడప అండ్ పులివెందుల, ఈ 2 కీలకమైనటువంటి ప్లేసెస్. గత ఎన్నికల్లో కడప ఎంపీ సీటు కోసం అనేసి వివేకానంద రెడ్డి చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అప్పుడు అడ్డంకులు రావడం, ఆ తర్వాత అదే ఎలక్షన్స్కి అంటే గత ఎలక్షన్స్ అప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసుని తెర మీద పేపర్ల పైన అంతా కూడా నారావారి రక్త చరిత్ర అని చూపిస్తూ మొత్తం ఓట్లన్నీ కూడా తమ వైపు వచ్చేలాగా వైసీపీ పార్టీ అయితే ప్రయత్నం చేసింది, సక్సెస్ కూడా అందులో అయ్యారు. ఇప్పుడు అదే వివేకానంద రెడ్డి హత్య కేసు అప్పుడు ఎలాగైతే వాళ్ళకు పాజిటివ్గా అయిందో, అదే వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు పూర్తిగా కూడా నెగిటివ్గా అండ్ మోర్ ఓవర్ రివర్స్లో వాళ్ళ వైపే రాబోతుంది. దస్తగిరి కూడా రంగంలోకి దిగారు.
నేను ఎందుకని ఓటు అడగకూడదు? చంపినటువంటి వాళ్ళలో నేను ఉన్నప్పుడు నా చేత చంపించిన వాళ్ళు ఎంపీగానో ఎమ్మెల్యేగానో కడప నుంచో పులివెందుల నుంచో నిలబడినప్పుడు నేను ఎందుకు నిలబడకూడదు, నాకెందుకు రైట్స్ లేవని చాలా ఓపెన్గానే దస్తగిరి చెప్పేశాడు. నిజమే, దస్తగిరి చెప్పినటువంటి ఆ మాటల్లో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే చంపించిన వాళ్ళు అక్కడే ఉన్నారు, అదే ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయినటువంటి ఆ పర్సన్ వివేకానంద రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే చంపించారు అని ఓపెన్గానే అతను కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉంది సార్, అంటే చంపినా చంపించినా చనిపోయినా ఈ ట్రయాంగిల్ ఫైట్ ఏదైతే సిద్ధం ఉందో ఈ ట్రయాంగిల్లో ఎవరు గెలవబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పాయింట్ సార్. మొత్తానికి అందరూ సిద్ధం సిద్ధం సిద్ధం. ఈ ట్రయాంగిల్ ఎలక్షన్ ఫైట్కి అయితే ఈ ముగ్గురు కూడా అంటే ఒక కాంప్రమైజ్ ఒకటి జరగచ్చు కదా మోదు. అంటే ఎవరైతే చంపించినటువంటి వాళ్ళు చంపినటువంటి వాళ్ళ మధ్య కనుక కాంప్రమైజ్ జరిగితే, అంటే ఎవరైతే అవినాష్ రెడ్డి కనుక అరే బాబు దస్తగిరి పొరపాటు అది అయిపోయింది నువ్వే ఎంపీ క్యాండిడేట్వి అని చెప్పి కనుక దస్తగిరిని నుంచోబెట్టి అతనే తప్పుకున్నాడు అనుకో, ఇతను మాట్లాడటం మానేస్తాడు కదా. అంటే అక్కడ మళ్ళీ అది ఈజీ అయింది కదా. కానీ అందుకు ఇతను ఒప్పుకుంటున్నట్లు లేడు కదా కాంప్రమైజ్ కావడానికి. జైల్లో కాంప్రమైజ్ కాలేదు. ఎవరు ఆ శివశంకర్ రెడ్డి కొడుకు వచ్చి నన్ను బెదిరించాడు, డబ్బులు ఇస్తానాడు అని చెప్తున్నాడు. మరలా బయటకు వచ్చి మొన్న కూడా నన్ను బెదిరిస్తున్నారు అందుకని నేను యుద్ధానికి దిగుతున్నానని చెప్పని కూడా చేస్తున్నాడు. మరి కాంప్రమైజ్ కోసం ప్రయత్నం చేశారు కానీ చంపినటువంటి వాళ్ళని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారు కానీ అది కూడా సఫలీకృతం అయినట్లేదు కదా. మరి ఏంటి ఇప్పుడు మరి ఆ పరిణామం? ఆ స్టేజ్ ఏదైతే ఉంది సార్, ఇప్పుడు కాంప్రమైజ్ అనేటటువంటి ఆ వర్డ్ ఏదైతే ఉందో అది ఎంటర్ అయ్యేటటువంటి ప్లేస్ లేదు సార్. ఇక్కడ ఏదైతే ఒక మన చెస్ బోర్డ్ అనుకుంటామే అక్కడికి కాంప్రమైజ్ అనేటటువంటి ఆ పదం ఎంటర్ అవ్వడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఓపెన్ అప్ అయిపోయాడు దస్తగిరి. ఇంత ఓపెన్ అయిపోయిన తర్వాత ఇన్ని వాస్తవాలు అంటే ఇన్ని జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా వన్స్ ఇప్పటికి బయటికి వచ్చేసి చెప్పేసిన తర్వాత మళ్ళీ లేదు తూచ్ ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా తూచ్ అంతా అబద్ధమే అని చెప్పి యూటర్న్ తీసుకుంటే పోలీసులు కాదు లేకపోతే ఇంకొకటి కాదు సార్, జనాలే మొత్తం అన్నింటిని కూడా దస్తగిరిని ఎలా చూడాలో అలానే చూస్తారు. సో కానీ ఆ సిచ్యువేషన్ అయితే రైట్ నౌ అయితే లేనే లేదు. ఖచ్చితంగా దస్తగిరి స్టాండ్ ఒకటే తీసుకున్నారు. దస్తగిరితో పాటు దస్తగిరి వైఫ్ కూడా ఒకటే స్టాండ్. ఎందుకంటే ఆమెను కూడా జైలుకి సంబంధించినటువంటి అధికారులు కొంతమంది ఆమెను కూడా బెదిరించారు. సో వాళ్ళిద్దరు కూడా ఒకటే స్టాండ్ మీద ఉన్నాము. మేము ఇకనైనా తాడైనా పాడైనా సరే ఆయన చేతి అన్నం తిన్నాం కాబట్టి ఆయన ఇచ్చినటువంటి జీతంతో మేము అన్నం తిన్నాము, ఇక మనసు మార్చుకోదలుచుకోవట్లేదు, నా ప్రాణం పోయినా సరే నేను ఒకటే స్టాండ్ పైన ఉంటానని దస్తగిరి ఓపెన్ అయిపోయారు కాబట్టి ఇక అతను మాట్లాడలేసా. ఇంకా ఇక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. చంపినటువంటి వాళ్ళు చంపించినటువంటి వాళ్ళకు కాంప్రమైజ్ లేదు. ఇక ఏదైనా ఉంది అనుకుంటే ఎవరైతే చనిపోయినటువంటి బాధితులు ఉన్నారో చనిపోయినటువంటి వాటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళు ఇక ఒకటే యుద్ధానికే సిద్ధం అనేది తప్ప ఇక్కడ శిక్ష పడ్డానిమే తప్ప కాంప్రమైజ్ అయిన పదానికైతే ఎక్కడా కూడా చిన్న స్కోప్ కూడా లేదు సార్. ఓకే రైట్. పాపం ఎంపీ కావాల్సిన దస్తగిరి పాపం మరి ఏమైందో చూడాలి. ఎంపీనో ఎమ్మెల్యేగా గెలవచ్చేమో కదా సార్. అదే కడప ఎంపీ కాంప్రమైజ్ అవినాష్ రెడ్డిని తప్పుకొని చంపించినటువంటి వాళ్ళు తప్పుకొని అవినాష్ రెడ్డి కానీ దస్తగిరిని ఎంపీగా నుంచోబెట్టి గెలిపించుకుంటానంటే ఎంపీ అవుతాడు మరి దస్తగిరి, అంతే కదా రాజకీయాలు. ఇప్పుడు దస్తగిరి ఎంపీ అవ్వకూడదు అనడానికి ఎక్కడా లేదు. ఎందుకంటే అతనికి ఉన్న బలగం ఏదైతే ఉందో అది కూడా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ దస్తగిరికి ఉన్నటువంటి కాంటాక్ట్స్ అనేది పక్కన పెడితే వివేకానంద రెడ్డిని చంపించడం ద్వారా వచ్చినటువంటి సింపతి వచ్చినటువంటి ఎవరికి దస్తగిరికి వచ్చినటువంటి మొత్తం నిజాలు బయటికి చెప్పామని కొంత సింపతి అనేది ఒకటైతే కోపం అనేది ఒకటి ఉంటుంది సార్. అంటే ఇక్కడ ఏదైతే ఉందో వైఎస్ వివేకానంద రెడ్డిని ఎంపీ పదవికి అడ్డు వస్తున్నాడు అందుకని చంపారు అని సిబిఐ ఆరోపణ 2019లో. అదే విషయంలో ఆ రోజు షర్మిలను నుంచోబెట్టాలి లేదా ఇంకొకరు నుంచోబెట్టాలి అనేటువంటిది ఆయన బలవంతంగా అవినాష్ రెడ్డికి అడ్డుపడ్డాడని. ఇప్పుడు మరి అదే ఎంపీ లేదా అదే ఎమ్మెల్యే సీట్ల కోసం ఆ రోజు చంపించినటువంటి వాళ్ళు, ఈరోజు చంపినటువంటి వాళ్ళు, ఈరోజు చంపించబడినటువంటి వాళ్ళు ముగ్గురు కూడా రంగంలో దిగుతూ ఉన్నారు. ఇది మరొక ట్విస్టుల మీద ట్విస్టులు ఇవన్నీ. సరే చూద్దాం మరి. ఇప్పుడు పులివెందుల కడప ప్రజానీకం అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇట్లాంటి ఓటు అనేటువంటిది వాళ్ళకున్న ఆయుధం, దాన్ని పోగొట్టుకోకూడదు. ఓకే మధు, రైట్. నెక్స్ట్